కథలోకి వెళ్లే ముందు మీకొక ప్రశ్న. దేవుడు వచ్చి మిమ్మల్ని సంపాదన కావాలా మనశ్శాంతి కావాలా అంటే ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారు? తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామానికి దూరంగా నది ఒడ్డున ఒక తెలివైన సన్యాసి నివసించేవాడు. ఆయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవాడు. ఆయనకు ఏమీ అక్కర్లేదు. ఈ సన్యాసి యొక్క జ్ఞానం దయ గురించి అనేక కథలు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారంలో ఉండేవి. ఒకరోజు ఒక పేదవాడు సన్యాసి వద్దకు వచ్చాడు. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. గురువుగారు, నేను పేదవాడిగా పుట్టాను, పేదవాడిగానే చనిపోతాను అనిపిస్తోంది. నాకు జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. దయచేసి నాకు సంపద పొందే మార్గాన్ని చూపించండి అని ప్రార్థించాడు. సన్యాసి మౌనంగా అతని మాటలు విని ఆ తరువాత నవ్వుతూ ఇలా అన్నాడు, చింతించకు నాయనా, నీ ప్రశ్నకు సమాధానం ఉంది. నువ్వు నది ఒడ్డున ఉన్న బండరాళ్ల గుహలోకి వెళ్ళి వెతుకు. అక్కడ నీకు ఒక బంగారు ఇటుక కనిపిస్తుంది. దాన్ని తీసుకుని నువ్వు శ్రీమంతుడివి అవుతావు. పేదవాడికి నమ్మకం కలగలేదు. అయినా సరే సన్యాసికి కృతజ్ఞతలు చెప్పి వెంటనే ఆ గుహ వైపు పరిగెత్తాడు. సన్యాసి చెప్పినట్లే అక్కడ ఒక మెరిసే బంగారు ఇటుక చూశాడు. అతను దాన్ని తీసుకోబోతుండగా ఇంకో బంగారు ఇటుకను చూశాడు. ఆపై ఇంకోటి. చివరికి ఆ గుహ మొత్తం బంగారు ఇటుకలతో నిండి ఉండటాన్ని చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇంత సంపద ఉన్న సన్యాసి ఎందుకు దాన్ని తన వద్ద ఉంచుకోలేదు? ఈ ఆలోచనతో ఆసక్తి పెరిగి ఒక ఇటుక కూడా తీసుకోకుండా వెంటనే సన్యాసి వద్దకు తిరిగి వచ్చాడు. గురువుగారు, ఇంత బంగారం అక్కడ ఉండగా మీరు ఎందుకు దాన్ని మీ వద్ద ఉంచుకోలేదు? మీరు ఎందుకు పేదవారిగా జీవిస్తున్నారు? సన్యాసి నవ్వుతూ ఇలా చెప్పాడు, నా ప్రియమైన నాయనా, నేను ఇప్పటికే ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప సంపదను కలిగి ఉన్నాను. నువ్వు ఇప్పుడు నా వద్దకు వచ్చినప్పుడు నీ మనసులో సంపద గురించి ఒక చింత ఉండేది. కానీ ఇప్పుడు నీ మనసులో సంపదకు బదులుగా జ్ఞానం గురించి కుతూహలం ఉంది. బంగారాన్ని తిరస్కరించగలిగినంత గొప్ప సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నేను ఆ బంగారాన్ని తిరస్కరించడం నేర్చుకున్నాను. నిజమైన సంపద మనశ్శాంతి మరియు జ్ఞానంలో ఉంది, బయటి వస్తువులలో కాదు. పేదవాడు సన్యాసి మాటల అర్థాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు. నిజమైన సంపద వస్తువులలో కాదని, జ్ఞానం, శాంతి మరియు సంతృప్తిలో ఉందని గ్రహించాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నిజమైన సంపద బాహ్య వస్తువులలో లేదు, అంతర్గత జ్ఞానం, మనశ్శాంతి మరియు సంతృప్తిలోనే ఉంది. అనగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఎంత ఉన్నా కూడా లాభం ఉండదు అనేది ఈ కథ మనకు తెలుపుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.